ఆటంకమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మన వైఖరులు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాయి. అందరం ఒకే రాగా రెస్పాండ్ కాము ఒకే సమస్యకు. అయితే ఈరోజు నేను ఒక నలుగురు వ్యక్తులను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ నలుగురు వ్యక్తులు వారి వారి ప్రాస్పెక్టివ్స్లో వారు ఉంటూ వచ్చారు. అలాగూ వారి జీవితంలో నుండి మనం ఏం పాఠం నేర్చుకోవచ్చు అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలు ప్రాంతంలో ఒక చిన్నది ఉన్నప్పుడు ఆ చిన్నది ఒక సైన్యాధ్యక్షుని చేతికి చిక్కింది. ఆ చిన్నదాని పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ ఇశ్రాయేలు చిన్నది అని మాత్రం రాయబడింది. ఒకవేళ సండే స్కూల్ పిల్లలు ఆమె గురించి నేర్చుకోవాల్సి వస్తే వాళ్ళు కూడా ఇశ్రాయేలు చిన్నదనే నేర్చుకుంటారు. ఆమెకేం పేరు బైబిల్లో రాయబడలేదు. సరే, ఈ చిన్నది నయమాన్ ఇంటికి వచ్చింది. ఈ నయమాన్ ఎలాంటివాడంటే సైన్యాధ్యక్షుడు, గొప్ప శూరుడు. రెండోది, అక్కడ రాయబడిన మాట ఏంటిదంటే దేవుడే నయమానుకు విజయం ఇచ్చాడు అని రాస్తుంది. అలాంటి వ్యక్తి, ఆయనకి ఏ బాధ ఉందంటే కుష్టు రోగం ఉంది. యుద్ధం బాగా చేయగలుగుతాడు, సైన్యాన్ని బాగా నడిపించగలుగుతాడు, కానీ ఏ బాధ ఉంది? కుష్టు రోగం ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఆ చిన్నది ఎలా రెస్పాండ్ అయి కావాలా? చిన్నదాన్ని తీసుకొని వచ్చి ఎక్కడ ఉంచారో తెలుసా? వాళ్ళ భార్య దగ్గర పనిచేయడానికి బానిసలాగా ఉంచాడు. తీసుకొని వచ్చే ముందు నయమాను ఆ చిన్నదానిలో ఎలాంటి లక్షణాలు చూసుంటాడంటే 2 లక్షణాలు చూసుంటాడు. ఒకటి, పని చేయగలిగిన సామర్థ్యం ఉందా లేదా అని. 2, ఈ పిల్ల చూడడానికి అందంగా ఉందా లేదా అని. అందవికారంగా ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి రాణి దగ్గర పెడతారా? పెట్టరు. లేకపోతే ఒక యజమానురాల దగ్గర పనిచేసే వాళ్ళు అందవికారంగా ఉండాలని ఎవరు కోరుకోరు. కొంత అందము కలిగిన అమ్మాయే, పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న అమ్మాయి. ఈమెను తీసుకొని వచ్చి నయమాను వాళ్ళ భార్య దగ్గర పెట్టాడు. అయితే నన్ను తీసుకొని వచ్చాడు, ఎటు చేసి వీళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన ఈ చిన్న పిల్లకు లేదు. ఒకవేళ ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేసేటోళ్ళం చెప్పండి? బానిసగా బలవంతంగా తీసుకొని వచ్చి వాళ్ళ భార్య దగ్గర పని మనిషిగా పెట్టాడు. ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేసేటోళ్ళం అంటున్నా. మనమైతే సందు చూసి ఎప్పుడు వీళ్ళను లేపేద్దామా అని చూస్తుంటాం. ఎందుకంటే శత్రువులు కదా వాళ్ళు. అయితే ఈ చిన్నది ఏం చేసిందో తెలుసా? ఆమె ఒక విషయాన్ని గమనించింది. ఏం విషయం అంటే, తన యజమానుడు కుష్ఠరోగంతో ఉన్నాడు అనే విషయం ఆమె గమనించింది కానీ వెంటనే నోరు తెరవాల. కొంత సమయం వరకు, సరైన సమయం వచ్చేంత వరకు సైలెంట్గా వెయిట్ చేస్తూ ఉంది. ఒకరోజు ఆ సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు ఆమె యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మా, షోమ్రోను అనే ప్రాంతంలో, ఇశ్రాయేల్ దేశంలో షోమ్రోను అనే ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నా యజమానుడు బాగుపడతాడు అని చెప్పింది.
నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఎంత తొందర వీనికి రోగం వచ్చింది కదా, ఆ రోగంతో ఎంత తొందర సత్తే అంత తొందర నేను విడుదల పొందొచ్చు కదా అనుకోవాలి ఈమె. కానీ ఈమె ఏమనుకుంటుందో తెలుసా? తన యజమానుడు ఎవరైతే ఉన్నారో ఆయన బాగుపడాలని కోరుకుంటుందో. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటాడంటే చిన్నపిల్లల్లాగా బతకమంటాడు. చిన్నపిల్లల్లాంటి వారం అయితేనే పరలోక రాజ్యం మనకు. చిన్నపిల్లల్లాగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. చిన్నపిల్లలకు ఏముండదు చెప్పనా? కోపం ఉండదు. చిన్నపిల్లలకు ఏముండదు తెలుసా? స్వార్థం ఉండదు. ఒకసారి ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారట. బురదలో ఆడుకుంటూ ఇద్దరి మధ్యలో గొడవ అయింది. ఒకడు ఇంకొన్ని కొట్టాడు. కొట్టిన తర్వాత ఒకడు ఏడుచుకుంటూ వస్తుంటే వాళ్ళ అమ్మ, ఎందుకు ఏడుస్తున్నావురా అని వచ్చింది. వచ్చే వరకు వాడు కొట్టాడు అన్న. వాడు కొట్టాడనే వరకు వాని దగ్గర పోయి ఈ తల్లి వాడిని బెదిరించే ప్రయత్నం చేసింది. ఈలోపు వాళ్ళమ్మ వచ్చింది. వాళ్ళమ్మ వచ్చి నా కొడుకుని ఎందుకు బెదిరిస్తానమని ఈమె ఆమెతోని లొల్లి పెట్టుకొని ఇక భయంకరంగా లొల్లి పెట్టుకుంటున్నారు. మామూలు కాదు. మనకు తెలుసు కదా మన భాషలోనే వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. సంస్కృతం లేకపోతే అచ్చమైన తెలుగులో మాట్లాడుకుంటున్నారు. ఆ టైంలో ఒకరు వచ్చి మధ్యలోకి వచ్చి, అమ్మాయి ఎందుకు లొల్లి పెట్టుకుంటున్నారు అని అంటే, దీని కొడుకు నా కొడుకుని కొట్టిండు అని ఒక ఆమె ఉన్నది. సరే పోరగాళ్ళు అన్నప్పుడు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఇది వచ్చి నా కొడుకుని ఎందుకు బెదిరియాలి అని ఏమంటుంది. ఇంతకీ ఆ పిల్లలేరి అంటే వాళ్ళు పోయి మంచిగా ఇద్దరు ఆడుకుంటారు ఆడ. తన్నుకున్నారు. మళ్ళీ ఎంబడే ఎందుకు ఈ విషయం చెప్పానో తెలుసా? చిన్నపిల్లల మనసులో ఏముండదు? కోపం ఉండదు, స్వార్థం కూడా ఉండదు. ఒకవేళ పిల్లలు స్వార్థపరులు అవుతున్నారంటే అర్థం ఏంటో తెలుసా? మనం నేర్పిస్తామని అర్థం. వాళ్ళ మనసులో స్వార్థం అనే ఫీలింగ్ ఉండదు. మనం నేర్పిస్తాం వాళ్ళకి. వాళ్ళ దగ్గర పోవద్దురా, వాళ్ళతో ఉండద్దురా, వాళ్ళతో మాట్లాడద్దురా. ఎవరు నేర్పిస్తారు ఇవన్నీ? మనమే. వాడు ఇంటికి వస్తే ఏ బొమ్మలు ఇయ్యద్దురా, ఇవన్నీ మనమే నేర్పిస్తాం. వాళ్ళ మనసులో ఏది లేదు. వాళ్ళు స్వచ్ఛమైన తడి సిమెంట్ లాంటిలట. తడి సిమెంట్ రోడ్డు ఎట్లుంటుందో అట్లా. దాని మీద ఏం రాస్తే అదే నిలిచి ఉంటుంది ఎప్పటికీగా. అందుకే చిన్నపిల్లలు మీరు సండే స్కూల్ పంపించండి అని అడిగేది. అందుకే ఇప్పటి నుంచెల్లే వాళ్ళ హృదయంలో దేవుని వాక్యాన్ని రాస్తే అది శాశ్వత కాలం ఉండిపోతుందని. ఇప్పుడు ఈ చిన్నపిల్ల కోపంతో ఈ మాట చెప్పట్లా, స్వార్థంతో కూడా ఈ మాట చెప్పట్లా. ఈ మాట కోపాన్ని అధిగమించి ఆ మాట చెప్తుంది. కోపంతో ఆమె లేదు. షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి నా ఏలిన వాడిని తీసుకొని వెళ్తే అక్కడ ఆయనకు స్వస్థత దొరుకుతుంది అని చెప్పింది. ప్రియమైన వారలారా, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనం అనుకున్న పద్ధతిలోనే సమాధానం రావాలి అనుకుంటాం. హల్లెలూయా. మనం అనుకున్న పద్ధతిలోనే సమాధానం రావాలనుకుంటాం. ఎప్పుడైతే ఆ మాట విన్నదో ఆ భార్య, నయమాను భార్య విన్నదో, వెంటనే వెళ్ళి నయమానుకు చెప్పింది. నయమాను రాజు దగ్గరికి పోయాడు. ఎవరి దగ్గరికి? సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. సిరియా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పగానే సిరియా రాజు ఆయనకు లెటర్ రాశాడు. ఎవరు? ఇశ్రాయేల్ రాజుకు. ఇశ్రాయేల్ రాజుకు లెటర్ రాసి ఆ లెటర్లు ఏమని రాశాడంటే, నేను పంపిస్తున్నా నయమాన్ని, నువ్వు ఆయనను బాగు చేసి పంపి అని రాశాడు.
ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు దగ్గరికి నయమాన్ పోగానే ఆ ఇశ్రాయేల్ రాజు బట్టలు చింపుకున్నాడు. చంపడానికి బ్రతికించడానికి నేనేమన్నా దేవుణ్ణా అనేది ఆయన సమస్య. ఈ విషయం ఎవరికి తెలిసిందో తెలుసా? ఎలీషాకు తెలిసింది. ఎలీషాకు తెలిసి ఎలీషా దగ్గర నుంచి మనిషిని పంపించి రాజుకు వర్తమానం పంపించాడు. ఇశ్రాయేలులో దైవజనుడు ఒకడు ఉన్నాడని, ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని ఆ వ్యక్తికి తెలవాలంటే నా దగ్గరికి పంపించు అని చెప్పాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ ఇశ్రాయేల్ చిన్నది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరికి పొమ్మన్నదా, రాజు దగ్గరికి పొమ్మన్నదా? ప్రవక్త దగ్గరికి కదా. ప్రవక్త దగ్గరికి పొమ్మంటే ఈయన ఎడికి పోయాడు? రాజు దగ్గరికి పోయాడు. ఒక మాట చెప్తాను వినండి. ఇక్కడ ఎప్పుడైతే మనము సమస్యల గుండా వెళ్తామో ఆ సమస్యల్లో మనం రాంగ్ పర్సన్స్ని అప్రోచ్ కావడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మన సమస్యలు అంత తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుంది అని సొల్యూషన్ ఇచ్చేవాడిని కాకుండా సొల్యూషన్కు ఏదో వేరొక మార్గం వెతకాలని రాంగ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. నయమాన్ అంతే. ఇప్పుడు సొల్యూషన్ ఎక్కడుంది? షోమ్రోన్లో ఉంది. ఈయన ఎక్కడికి పోయాడు? సిరియా రాజు దగ్గరికి పోయాడు. సిరియా రాజు తర్వాత ఇశ్రాయేల్ రాజు దగ్గరికి పోయాడు. రాజులు ఈయనకు స్వస్థత కలగజేయలేరు. రాజుల వలన ఈయనకేమీ లాభము దొరకదు. అయినా సరే వాళ్ళని అప్రోచ్ అయ్యారు. ప్రియమైన వారలారా, ఆ చిన్న పిల్ల స్వార్థాన్ని వదిలిపెట్టి ప్రేమతో ఆ పని చేసింది. ఒక మాట చెప్తాను వినండి. ఇక్కడ ఆ చిన్న పిల్ల దేవుని చేతిలో ఒక పనిముట్టులాగా మార్చబడింది. దేనికోసం? నయమానును బాగు చేయడం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. నయమాను బాగుపడడం కోసం ఆ చిన్నపిల్ల దేవుని చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడబడింది. ఏమాత్రము కోపం పెట్టుకోలేదు, ఏమాత్రము పగను పెంచుకోలేదు, ఏమాత్రము ద్వేషాన్ని కనపరచలేదు. ఒక బానిసగా ఉన్న అమ్మాయి ఆ యజమానుని బాగు కోరుకుంది. హల్లెలూయా. ఒకసారి మన గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ చిన్నపిల్ల ప్లేస్లోకి మనం వచ్చి ఆ చిన్నపిల్లలాగా మనం పనిచేసేవారు బాగా కోరుకుంటామా? పని బాగా చెప్తాను అనుకో మన యజమాని, ఎవరి దగ్గరికైనా పనికి పోయిల్లో పని బాగా చెప్తాను అనుకోండి, ఏమంటారు? వీనికి సావు ఎప్పుడు వస్తుందో అంటారు కదా. వాడు సావాలని చూస్తాం మనం. లేకపోతే వీని కాలన్న చేయన్న ఇరుగుతే మంచిగుండు, సపరేట్గా మూలకుండు, వీడు మాకు పని చెప్పకుంటుండు. బలవంతంగా పనికి తీసుకొని పోయారు. ఇక్కడన్నా పని చేస్తే నీకు జీతం, అక్కడ ఆమెకు పోయి జీతం ఏం లేదు, తిండి తప్ప. ఆ చిన్నపిల్లకు జీతం ఎవడియ్యాడు? ఆ చిన్నపిల్ల దేవుని కొరకు ఒక పనిముట్టుగా మారింది నయమాను బాగుపడడంలో. నయమాను మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు రాంగ్ ప్లేస్కి వెళ్ళాడు. కానీ అక్కడి నుంచి ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడ చూడండి, ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 9వ వచనం. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము,
నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఇప్పుడు ఎలీషా ఏ ఉద్దేశంతో నచ్చాడు ఇక్కడికి? నయమాన్ ఏ ఉద్దేశంతో నచ్చాడు ఇక్కడికి? కుష్ఠరోగము బాగు చేస్తాడని వచ్చాడు, కానీ ఎందుకు అంటే ఇంట్లోండి వర్తమానం పంపిస్తే నేను పోయి బాగుపడతాను అనుకున్నాడా? అక్కడ కింద రాశాడు చూడండి. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతను నా దగ్గరకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మానుపునని నేను అనుకుంటునే. ఇక్కడ ఉన్న చాలా మంది ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. జ్వరం వస్తేనో బలహీనత వస్తేనో ఉరుకుతారు, నెత్తి ఎవరి చేతి కిందనన్నా పెడతారు. అవునా కాదు? ఆయన చేతి కింద నీ నెత్తి పెట్టంగానే నువ్వు బాగుపడతావని నువ్వు నమ్ముతావు, అంతే కదా? దేవునికి ఒక ప్రాసెస్ ఉన్నది. నీ ప్రాసెస్లో దేవుడు రాడు, అది గుర్తుపెట్టుకొని. దేవుని ప్రాసెస్లోకి నువ్వు వెళ్ళాలా, అంతే. వెళ్ళి ఆయన కోసం ప్రార్థన చేయొచ్చు, కానీ దేవుని పద్ధతి అది కాదు. ఎందుకు దేవుని పద్ధతి అది కాదంటే సొల్యూషన్ యోర్దాను నదిలో ఉన్నది, ఈయన చేతిలో లేదు. దేవుడు ఎక్కడ పెట్టాడు సొల్యూషన్? యోర్దాను నదిలో పెట్టాడు. ఇప్పుడు యోర్దాను నదిలో మునుగుమని చెప్పింది దేనికి గుర్తంటే ఈయన విధేయత చూపిస్తాడా లేదా అని. స్వస్థత కావాలని కోరుకున్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా విశ్వాసాన్ని చూస్తాడు, రెండోదిగా విధేయతను చూస్తాడు. ఏం కావాలా? విశ్వాసం కావాలా, రెండు విధేయత కావాలా. ఒకవేళ విశ్వాసం లేకుండా విధేయత లేకుండా స్వస్థత అనేది నువ్వు ఆశిస్తున్నావంటే అది కష్టమే. హల్లెలూయా. చాలాసార్లు ఈ స్వస్థత గురించి వచ్చింది కాబట్టి నేను చెప్తాను. మనం ప్రార్థన చేయం కానీ అందరిని ప్రార్థన చేయమని అడుగుతాం. అవునా కాదా? అవునంటారా కాదంటారా? ఇప్పుడు బ్రష్ చేసుకోకుండా బయటికి వెళ్ళారండి, బ్రష్ చేసుకోకుండా బయటికి వెళ్ళారు. అయితే మీతో ఒక 10 మంది ఉన్నారు. ఆడికి పోయిన తర్వాత వాసన వస్తుంది. వాసన వస్తుంటే అప్పుడు మీరు ఏం చెప్తున్నారు తెలుసా? అరే బ్రష్ చేసుకోపో, అరే బ్రష్ చేసుకోపో అని 10 మందికి చెప్పారు. ఇప్పుడు కంపు పోవాలంటే ఎవరు బ్రష్ వేసుకోవాలా? ఎవరు వేసుకోవాలా? చెప్పటోడు వేసుకోవాలా కదా? నువ్వు బ్రష్ చేసుకుంటే నీ కంపు పోతుంది. నువ్వు బ్రష్ చేసుకొని వాళ్ళకి చెప్పు వేసుకోమని. చాలాసార్లు మనం చేసేది ఏంటో తెలుసా? మనం ప్రార్థన చేయం కానీ అయ్యగారు ప్రార్థన చేయి అంటారు, అమ్మగారు ప్రార్థన చేయండి అంటారు, అన్న ప్రార్థన చేయి, తమ్మి ప్రార్థన చేయి, వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి గోల గందరగోళం చేస్తారు. నీకు లేదు అవిశ్వాసం? నువ్వు ప్రార్థన చేయవా? నువ్వు ప్రార్థన చేయకపోతే నీ కంపు పోదు. నీ కంపు పోకుండా పక్కోళ్ళందరూ బ్రష్ చేసుకుంటే ఏం లాభం? కంపేడున్నది నీ నోట్ల కదా ఉన్నది. సమస్య వాళ్ళది, నీది కదా. ప్రార్థన చేయాల్సింది ఎవరు చెప్పండి? మన ప్రార్థన మనం చేయాలి, కానీ ప్రార్థన చేసి ఇంకొకరిని అడుగు తప్పులే. నేను నా కోసం ప్రార్థన చేస్తున్నాను, నేను నా కోసం ప్రార్థన చేసుకున్నా నాకు సరిపోను బలం రావట్లేదు,
దయచేసి మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన అవసరత కోరండి, తప్పలే. ప్రార్థన అవసరత కోరడం తప్పనట్లేదు నేను. నువ్వు చేయకుండా అందరిని అడగద్దు అని చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. జ్వరం వచ్చిందనుకో, అయ్యగారు రావాలి, నెత్తి మీద చేయి పెట్టాలి, ప్రార్థన చేయాలి, అప్పుడే పోతుంది కదా. అయ్యగారు ప్రార్థన చేయండి అని చెప్తే వాళ్ళ ఇంట్లో కూర్చొని అయ్యగారు ప్రార్థన చేస్తే నీ జ్వరం పోదు. పైగా ఏమంటావో తెలుసా, అయ్యగారు మా కోసం ప్రార్థన చేసుడే మర్చిపోయాడు, మా ఇంటికి వచ్చుడే మర్చిపోయాడు. ఒక మాట చెప్పనా, అది నీ పద్ధతి, దేవుని పద్ధతి వేరు. దేవుని పద్ధతి ఏంటంటే, నువ్వు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే స్వస్థత దేవుడు కావాలంటే ఇతను లేకపోతే దేవుని చిత్తం కూడా ఉండాలి అందులో. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కంటే బలవంతుడైన లేకపోతే బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తి ఎవరు ఉన్నారా ఈ భూమి మీద? ఉన్నారా? అపోస్తలుడైన పౌలు 3 సార్లు ప్రార్థన చేశాడట. దేనికోసం? తన శరీరంలో ఉన్న బలహీనత కోసం. దొరికిందా స్వస్థత? దొరకలే. పౌలు అంతటోడు చచ్చిన వాళ్ళని లేపిండండి. పౌలు ప్రార్థన చేస్తే, పౌలుపై ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు లేచి ఐతుకు లాంటి. మరి ఈయన ప్రార్థన చేస్తే ఈయన రోగం పోతలే. పైగా దేవుడు ఏమన్నాడు తెలుసా? పౌలు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ రోగం నేను తీసేయనయ్యా అన్నాడు. ఏంది? రోగంతో ఉండడం కూడా దేవుని చిత్తమేనా? అదే బైబిల్ చెప్తుంది. నీ రోగం అలాగే ఉంటది, కానీ నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమవుతుంది, నీ పైన నా కృప నిలిచి ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, పౌలు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలును అన్నాడు. నా కృప నీకు చాలును అన్నాడు. రోగం పోదు కానీ కృప ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నా ఇంత సుదీర్ఘంగా అంటే, చాలాసార్లు మన మెథడ్లో మన కార్యాలు కావాలని మనం చూస్తాం. కానీ ఒక మాట, దేవుని మెథడ్లోకి వెళ్తే మనకు కార్యాలు అవుతాయి. దేవుని మెథడ్లోకి మనం వెళ్తే మనకు కార్యాలు అవుతాయి. అంతేగాని మన మెథడ్లో దేవుడు కార్యాలు చేయాలంటే చేయడం. మనం ఎట్లా కావాలనుకున్నాం అట్లా చేయడం. అర్థమవుతుందా మీకు? దేవుని మెథడ్ మన మెథడ్ అంటే అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇప్పుడు నయమాను కోరుకున్న మెథడ్ ఏంటి చెప్పనా? ప్రవక్త రావాలా, చెయ్యి పెట్టాలా, ప్రార్థన చేయాలా, అప్పుడే స్వస్థత దొరుకుతుంది అనేది నయమాను మెథడ్. కానీ దేవుడి మెథడ్ ఏంటో తెలుసా? పోవాలా, యోర్దాను నదిలో 7 సార్లు మునగాల, లేవాలా. అది దేవుడు చూపించిన మెథడ్. ఇప్పుడు నయమాన్ అది చేయడం కష్టం అనిపించింది. తిరిగి వెళ్ళిపోతున్నాడు, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఆయన కోరుకున్న విధంగా స్వస్థత దొరకట్లేదు ఆయనకి. కాబట్టి ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతుంటే దగ్గరున్న ఒక పనోడు పిలిచి, సార్, ఒకవేళ ఆయన ఇంతకంటే పెద్ద పని ఏదైనా చేయమంటే చేష్టోనివా కాదా అన్నాడు. హల్లెలూయా. చేష్టోనివా కాదా అంటే, చేష్టోని రా, చేష్టోనివే కదా. చేష్టోని. మరి ఈ చిన్న పని చేస్తే ఏమవుతాను సార్ అన్నాడు. నయమాన్లో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే, సర్వెంట్ మాట కూడా వినడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఫస్ట్ ఒక రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాడు, తర్వాత ఒక రాంగ్ యాటిట్యూడ్లోకి వెళ్ళాడు. కానీ రైట్ డిసిజన్ తీసుకున్నాడు సరైన టైంలో. హల్లెలూయా. ఆ సేవకుని మాట విని రైట్ డిసిజన్ తీసుకున్నాడు. వెంటనే వెళ్ళాడు,
యొర్దాను నదిలో మునిగాడు, స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన తర్వాత ఎలీషా దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చాడు. చూడండి, దేవుని వాక్యాన్ని బట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా బయటికి ఎందుకు రాలేదు? ఫస్ట్ నయమాను ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా బయటికి ఎందుకు రాలేదు? వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? వేరే దేశానికి సైన్యాధ్యక్షుడు. మనమైతే ఆరాధన జరుగుతుండే ఎవరైనా వస్తే ఉడబిక్కొని అందరం పోయి ఆడుంటాం కదా. ఇక్కడ వాక్యం జరుగుతుంటే కూడా వాక్యమా ఏదన్నా అన్ని పక్క పెట్టేసి మనకంటే గొప్పోళ్ళు, కొద్దిగా పేరున్నోళ్ళు, అధికారులు ఎవరన్నా బయట వచ్చి నిలబడరు అనుకోండి, ఇదంతా బంద్ పెట్టిపోయి ఆడ కూర్చుంటాం. అవునంటారా కాదంటారా? మరి ఎలీషా బయటికి రాలా? బయటకు వచ్చాడా? రాలా. ఈయన మనుషుల పట్ల గౌరవం చూపించడానికి ఇష్టపడట్లేదు, కానీ దేవుణ్ణి గౌరవించడానికి ఇష్టపడ్డాడు. ఈ నయమాన్ చేతిలోనే ఇశ్రాయేల్ సైన్యం ఓడిపోయింది ఇప్పటికే. అయితే మేలు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఈ నయమానును గౌరవించే అంత ఆలోచన మాత్రం ఈయనకు లేదు. దేవునితో పోల్చుకుంటే నయమానుకు ఆయన అంత విలువ ఇయ్యాలి అని అనిపించలేదు ఆయనకు. ఆయన దేవునితో గడిపే సమయంలో ఆయన వస్తే పో యొర్దానులో 7 సార్లు మునిగిరమ్మని చెప్పు పో అన్నాడు పనుతో. దేవునికి మనుషుల కంటే ఎక్కువ గౌరవం ఇచ్చే వ్యక్తినా ఎలీషా. అందుకే నయమాను వచ్చాడు అని తెలిసిన చాలా క్వైట్ గా, కామ్ గా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు దేవునికిచ్చే మర్యాదను మనుషులకిచ్చే ప్రయత్నం మనం చాలాసార్లు చేస్తాం మన జీవితంలో. దేవుని మర్యాదను ఎవ్వరికిచ్చినా ఆయన ఒప్పుకోడు. దేవుని మర్యాదను ఎవ్వరికిచ్చినా ఆయన ఒప్పుకోడు. ఏంది సార్, ఈ క్రైస్తవులందరూ ఒక మాట ఊరికే అంటుంటారు. ఏంటిది? ఏమంటారంటే, ప్రతిసారి ఆయనేమో నేనే అంటాడు మీ దేవుడు, మీరేమో ఆయనకే మొదటి స్థానం ఇవ్వాలంటారు. ఆయన నేనే అని ఎందుకు అంటున్నాడు? మీరు ఆయనకే మొదటి స్థానం ఇవ్వాలని ఎందుకు అంటున్నారు? చాలాసార్లు ఈ ప్రశ్న వినబడుతూ ఉంటుంది. అయితే దీనికి నేను ఒక సమాధానం చెప్తాను, వినండి. ఒకవేళ మీ భర్త దగ్గరికి మీరు పోయి, స్త్రీలు, ఏమండి మీరు కూడా నా భర్తే అనండి, ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? మీరు కూడా నా భర్తే అనండి. ఏమంటాడు ఆయన? మా తల్లే, మావే అంటాడా? ఎవడే వాడు అంటాడు, అవునా కదా? ఇప్పుడు మీరు పోయి మీ భార్యలతో అనండి, ఏమే నువ్వు కూడా నా భార్యవేనే అనండి. మూలకున్న చీపిరి గట్ట చేతులకు వస్తుంది, అవునా కాదు? ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? భార్యకి భర్త పైన ఉన్న అధికారం ఎంత యూనిక్ అని ఫీల్ అవుతున్నారో, భర్తకి భార్య పైన సంబంధం ఎంత యూనిక్ అని ఫీల్ అవుతున్నారో, ఆ సంబంధమును, ఆ స్థానాన్ని ఇంకొకరికి ఇస్తే ఎలాగైతే ఒప్పుకోరో, దేవుడు కూడా అంతే. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి 25 సంవత్సరాల తర్వాత నీ కుటుంబంలోకి వచ్చి నీకు భాగస్వామిగా మారిన ఆమెకే అంత విలువ ఉంటే, ఆయనకే అంత విలువ ఉంటే, నిన్ను
జగత్ పునాది వేయబడక ముందే తన ఆలోచనలో నిర్మించి సరైన సమయంలో నీ తల్లి గర్భంలో ఉంచి ఒక ప్రణాళికతో భూమి మీదకి పంపించిన ఆయనకు నీ పైన ఇంకెంత అధికారం ఉంటది? అందుకే నేనే మొదటి వాణ్ణి అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నాకే మొదటి స్థానం అంటాడు ఆయన. అందుకే ఆయనకు తప్ప వేరొకరికి ఆ స్థానం ఇస్తే ఒప్పుకోడు. నేనే అనేది అది అధికారంతో కూడిన మాట. నీకు భర్తను నేనే అంటాడు భర్త భార్యతోని. నీకు తండ్రిని నేనే అంటాడు తండ్రి కుమారునితోని, కుమార్తెతోని. ఈ నేనే అనే మాట ఏకత్వాన్ని చూపిస్తుంది. అంటే నేనొక్కనే అనే మాట చూపిస్తుంది. యేసయ్య నేనే అని ఎందుకు అంటున్నాడు తెలుసా? ఆయన తప్ప ఎవ్వరు పరలోకానికి పోయే మార్గాన్ని మనకు చూపించలేదు. ఎందుకు ఆయన ఒక్కడే చూపించాడు అంటున్నాం అంటే, ఆయన ఒక్కడే ఈ లోకానికి వచ్చి తనంతట తాను ప్రాణాన్ని పెట్టి మన పాపముల నిమిత్తమై మరణించాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన మరణించాడని వాక్యం సెలవిస్తోంది. యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా చెప్పిన మాట, మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా అప్పగించబడడానికి వచ్చాడు అని చెప్పి, విమోచన క్రయధనం చెల్లించడానికి వచ్చాడని చెప్పి. ప్రియమైన వారలారా, అందుకే ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలా. ఎలీషా ఆయనకు మొదటి స్థానాన్ని ఇచ్చాడు. నయమాన్ వచ్చాడు. వచ్చి రెండవసారి ఆయన బాగుపడిన తర్వాత నయమాన్ ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చి కొంత ఆఫర్ చేశాడు. ఏం ఆఫర్ చేశాడంటే బంగారము, అదేవిధంగా కొన్ని వస్త్రాలు, కొంత వెండి ఆఫర్ చేశాడు. ఆఫర్ చేస్తే ఈయన అతే ఇంట్లో పెట్టుకుంటా అన్నాడా? అనలా. ఇయ్యగానే వెంటనే తీసుకున్నాడా? తీసుకోవాలా. ఏమన్నాడు తెలుసా? వద్దు వద్దు, నువ్వు తెచ్చిన దాంట్లో ఏ చిన్న వస్త్రం కూడా నాకు వద్దు అన్నాడు. చూడండి 16వ వచనం. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు యెహోవా జీవముతోడు నేనేమియో తీసుకున్నాను నేను అని చెప్పాను. ఎంతో బతిలాడిండట. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా కోసం, నా సంతోషం కోసం ఏదైనా తీసుకో, ఒక్కటైనా తీసుకో, కొంతైనా తీసుకో, బంగారం కొంత వెండైనా తీసుకో అని చెప్పి ఎలీషాను బ్రతిమాలాడట. అయితే నయమాను తీసుకొచ్చిన కానుకను ఈయన తిరస్కరించాడు. కారణం ఏంటిదో తెలుసా? సిరియాలో ఆయన ఆరాధిస్తున్న దేవుళ్ళు వారిచ్చే కానుకలను బట్టి వారు కార్యాలు చేసేవాళ్ళు. అర్థమవుతుందా మీకు? వాళ్ళు ఇచ్చే కానుకలను బట్టి వాళ్ళు కార్యాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకవేళ ఈయన ఆ కానుకను యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, నయమాను మనసులో ఏముండిపోతుందంటే, ఇశ్రాయేలు దేవుడు కూడా అంతే, ఆయన కార్యం చేశాడు, ఆ ప్రవక్తకు కానుకిస్తే తీసుకున్నాడు. ఆ ఉద్దేశము నయమానుకు కలుగుతుంది. ఆయన విశ్వాసం పాడైపోతుంది. ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని నయమాను భావిస్తున్న సందర్భం అది. అలాంటి సందర్భంలో, అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నయమాను తెచ్చిన కానుక ఒకవేళ తీసుకున్నాడు అనుకోండి, విశ్వాసం అంతా పాడైపోతుంది. అందుకోసమని ఎలీషా వద్దన్నాడు, తిరిగి పంపించేశాడు. ఎంత రోషం కలిగిన వ్యక్తో చూడండి దేవుని కొరకు ఎలీషా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలక్షన్లు వస్తుంది, మన బుద్ధి ఏందా కదా?
వీని దగ్గర తీసుకుంటాం, వాని దగ్గర తీసుకుంటాం, వాని దగ్గర తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మన దేవుని గొప్పతనం తెలవాలంటే, మన దేవుని ఉన్నతమైన లక్షణాలు తెలవాలంటే మనం రోషంతో ఉండాలా, పాపం విషయంలో రాజీ పడకుండా బ్రతకాల. అప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రియమైన వారలారా, ఎలీషా ఒకవైపు రోషంతో ఉంటే ఇంకొక వ్యక్తి ఆడ కనబడతాడు. ఆయన పేరు గెహజీ. ఈయనకు ఎలీషాకున్న మనసు లేదు. ఈయన మనసు ఏంటిదో చూడండి. గెహజీ సిరియావానైన ఈ నయమాను తీసుకువచ్చిన ఈ మాటలు చెప్తాంటే ఇంతసేపు ఈ ఎలక్షన్ ముచ్చట చెప్పంగానే ఈయనే ఉన్నాడు పవిత్రుడు, ఈయనే దిగొచ్చాడు పరిశుద్ధుడు అన్నట్టుగా మీరు కొంతమంది అనుకొని ఉంటారు కదా. గేహజీ కూడా అలాంటాడు, మనలాంటాడు, మనకు వేరేం కాదు. ఏమన్నాడు తెలుసా? మనసులో ఏమనుకున్నాడు తెలుసా? మా యజమానుడు అంటే ఎలీషా, ఈ దైవజనుడు ఉన్నాడే, ఈయన బాగా పైనుంచి దిగొచ్చిన లెక్క ఫీలింగ్ ఈయనకి, మనసులో ఫీలింగ్ అదన్నాడు, మన భాషలో చెప్తున్నా. వాడు తీసుకొచ్చినప్పుడు తీసుకోవడానికి ఏంది, ఈయన తీసుకోపోతే తీసుకోపోని, నేనైతే ఉరికి తెచ్చుకుంటా అని చెప్పి పరిగెత్తుతున్నాడట. ఎక్కడ? నయమాను రథం వెనుక పరిగెత్తుతున్నాడట. హల్లెలూయా. మంచిగా నిద్రపోలే ఎన్నుకోళ్ళందరు. ఓకే, దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఇంకో 4 గంటలు ఎక్కువ నిద్ర పట్టును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో ఎలీషా ఎంత రోషంతో ఉన్నాడో గెహజీలో ఆ రోషం కనిపించదు. ఇప్పుడు గెహజీకి కావాల్సింది ఏంటిది? ఏం కావాలా? డబ్బు కావాలా, సొమ్ము కావాలా. ఇప్పుడు ఎలీషా ఎందుకు వద్దన్నాడు అనే దృష్టి ఈ గెహజీకి ఉండాలని అవద్దా? ఎందుకు తీసుకొని అంటున్నాడు అనే ఆలోచన గెహజీకి ఉండాలని అవద్దా? కానీ గెహజీ ఏమనుకుంటున్నాడు తెలుసా? సంపాదించుకునే తెలివిలేనాడు మా సేవకుడు. హల్లెలూయా. మా సేవకునికి సంపాదించుకునే తెలివి లేదు, నేనైనా పోయి సంపాదించుకుంటా అని బయలుదేరాడు. రథం వెనుక పరిగెత్తాడు, పోయి చెప్పాడు. ఇప్పుడే 2 వచ్చిళ్ళు, ప్రవక్తల శిష్యుల్లో 2 వచ్చిళ్ళు, వాళ్ళకు వేసుకోవడానికి బట్టలు కావాలా, కొంచెం బంగారం కావాలా అంటే ఆయన ఇచ్చాడు. ఇచ్చే ముందు ఏమనుకొని ఉంటాడు చెప్పండి? ఇచ్చే ముందు ఏమనుకొని ఉంటాడు నయమాను? నేను ఇంత బతిలాడినా తీసుకోలే, పెద్ద ఫోజులు కొట్టిండు, ఇప్పుడేమో అవసరం ఉందని పంపించిండు. ఇదేనా వీళ్ళ దేవుడు వీళ్ళకి నేర్పించిన పద్ధతి అనుకుంటాడా? అనుకోడా? మనం అట్లా బతుకుతుంటే కూడా మన గురించి కూడా మనల్ని బట్టి ఎవరిని తిడుతున్నారు? రాఖీలు కట్టడానికి పోయినప్పుడు దేవుడు నేర్పించిన పద్ధతి ఇదేనా అని, చేతికి రాఖీ కట్టుకుంటున్నప్పుడు ఎంత భక్తి పరులం అండి. అందుకే ఒక దైవజనుడు ఇట్లా అంటాడు, మనకాట హిందువులు పండుగలే చేస్తారు, క్రైస్తవులు అన్ని పండుగలు చేస్తారు. ఎంత మంచి చెప్తారండి, అన్ని పండుగలు చేస్తారని.
నాకైతే దుఃఖం వస్తుంది ఆ మాట అంటే మీరు నవ్వుకుంటూ చెప్తారు కానీ. ఇంతమన్నా దేవుని కోసం రోషం కలిగి జీవించకపోతే ఎట్లా? దేవుని పట్ల కొంతనన్నా రోషం ఉండాలని అవద్దా? ఎవడు బతిలాడాడు మిమ్మల్ని దేవుని దగ్గర రమ్మని? ఎవడని బతిలాడేలా? మరి ఎందుకు వచ్చిళ్ళు? ఏం పనికి వచ్చిళ్ళు? అటు ఇటు బతకాలనుకున్న లానే ఉండరు, అయిపోతుంది కదా. ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయం ప్రకారం బతకాల సచ్చదానికి, అంతే. నిర్ణయం తీసుకొని అటు కాసేపు ఇటు కాసేపు, ఆడ కొన్ని రోజులు ఈడ కొన్ని రోజులు, అందులో కొన్ని రోజులు ఇందులో కొన్ని రోజులు, ఎందుకు ఈ బతుకు? బతికితే ఒకే పద్ధతిలో బతకాల. గెహజీ లాంటోళ్ళమే మనం కూడా. మనల్ని మనం పవిత్రంగా ఊహించుకుంటాం కానీ ఆ పవిత్రతకు తగ్గట్టుగా జీవించట్లే. మన జీవితాల్లో అటువంటి జీవితం కనబడట్లే. మన జీవితాలు యేసయ్యను ప్రదర్శించేటివి. మనం చేస్తున్న పనులు ఎవరిని చూపిస్తాయో తెలుసా? యేసయ్యను చూపిస్తాయి. నువ్వు చెడ్డ పని చేస్తే యేసయ్య వాళ్ళకు చెడ్డోళ్ళలాగానే కనబడతాడు బయట. నువ్వు మంచి పనులు చేస్తేనే యేసయ్య మంచోళ్ళలాగా కనిపించేది. వీఆర్ ద అంబాసిడర్స్ అని రాస్తాడు. మనం క్రీస్తు రాయబారులం అని రాస్తాడు పౌలు తన పత్రికల్లో. మనం రాయబారులమైతే మనల్ని బట్టి మన దేవుణ్ణి లెక్క కడతారు. క్రిస్టియానో రొనాల్డో అనే ఒక ఆయన ఉన్నాడు, ఫుట్బాల్ ప్లేయర్. క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలో అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి ఆయనే. ఎందుకు ఆయన గురించి చెప్తున్నా అంటే, ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు ఒక వీడియోలో ఆయన ముందు కోకోకోలా డ్రింక్స్ పెడితే ఆ డ్రింక్స్ తీసి పక్కకు పెట్టినందుకు వెంటనే కోకోకోలాకు సంబంధించిన స్టాక్స్ అన్ని పడిపోవడం స్టార్ట్ అయిందట. వాటి ధరలు, స్టాక్స్ వాల్యూస్ పడిపోవడం స్టార్ట్ అయిందట. అంటే అర్థమేంటిది? నువ్వెవరిని ఫాలో అవుతున్నావో వాళ్ళు చేసే దాన్ని జాగ్రత్తగా గమనిస్తావు అని అర్థం కదా. ఇప్పుడు నువ్వు వేసే నా ఫాలో అయ్యేది లోకాన్న, అటు కాదు ఇటు కాదు మేము కదా. మేము అటు యేసులో లేము, ఇటు లోకంలో. యేసులో ఉంటేనో యేసయ్య మార్గంలో బతికేటోళ్ళం, లోకంలో ఉంటేనో లోక మార్గంలో బతికేటోళ్ళం. ఇప్పుడు లోకంలో లేకపోతే యేసులో లేకపోతే. ఎప్పుడైనా 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేస్తాం చూసారా? ఒకవేళ ప్రయాణమే చేశాడు అనుకోండి, ఏమైతే వాడు ఆ పడవలో పడాడు, ఈ పడవలో పడాడు, మధ్యలో పడతాడు. ప్రియమైన వారలారా, బాధతో ఈ మాట చెప్తున్నా. యేసయ్యను వెంబడించాలని కోరుకుంటే ఆయనను వెంబడించండి. లేదు మాకు లోకమే ఎంజాయ్గా ఉన్నది, లోకంలోనే సంతోషిస్తాం, లోకమే ఆనందాన్ని ఇస్తుంది, లోకంలోనే మేము జీవిస్తాం అనుకుంటే యు ఆర్ ఫ్రీ టు గో. మిమ్మల్ని ఎవ్వరు రిస్ట్రిక్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరు. బలవంతంగా ఎవ్వరు దేవుణ్ణి నమ్మలేరు. సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ బాగా మొత్తుకుంటున్నారు. ఏమని మొత్తుకుంటున్నారో తెలుసా? బలవంతంగా మతాన్ని మారుస్తున్నారు, అని. బలవంతంగా ఎవడు మతాన్ని మార్చలేడయ్యా. ఎన్ని రోజులు తీసుకొచ్చి కూర్చుని పెడతారు? బలవంతంగా తీసుకొస్తారా? తీసుకురాలేరు. ఇయ్యాలి కాపోయిన రేపు పోతాడు వాడు. బలవంతంగా ఎవడు మతాన్ని మార్చలేడు.
ఎవరయ్యా ప్రభు దగ్గరికి వచ్చేదంటే వారి జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడి ప్రభువు నందు విశ్వాసం ఉంచే వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు. మళ్ళీ వచ్చి నేను పాత జీవితాన్ని జీవిస్తా అంటే నువ్వు వచ్చేం లాభం, రాకేం లాభం? గేహజీ పరిగెత్తుతున్నాడండి ధనం వెనుక. ఎవరో తెలుసా? ప్రవక్త దగ్గర మెయిన్ శిష్యుడు. ప్రవక్త దగ్గర మెయిన్ శిష్యుడు ఎక్కడికి పరిగెత్తుతున్నాడు? డబ్బు కోసం, ధనం కోసం పరిగెత్తుతున్నాడు. పరిగెత్తి నయమాన్ని అడిగాడు, ఇప్పుడే మా యజమాని దగ్గరికి 2 శిష్యులు వచ్చారు, వాళ్ళకు బట్టలు కావాలి, కొంత బంగారం కావాలి అని అడిగాడు. నయమాన్ ఇచ్చారులేండి, కానీ ఇచ్చే ముందు ఏమనుకొని ఉంటాడు? నేను అడిగితేనే అంత బెట్టు చేశాడు తీసుకోవడానికి. నేను అంత బతిలాడినా ఇస్తానని అంత బతిలాడినా తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడేమో వచ్చి ఎవరి పేరు పాడు చేశాడు తెలుసా? ప్రవక్త పేరు మాత్రమే కాదు, దేవుని పేరు పాడు చేశాడు. ఏం జరిగింది? నయమాను వదిలిపెట్టిన కుష్టి వీనికి అంటుకున్నది. తిరిగి వచ్చి ఏం తెలియనట్టు నిలబడ్డాడు. ఈడ మనలో కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళే, చేసేటి అని చేస్తారు, వచ్చి మందిరంలో ఏం తెలియని ముఖం పెడతారు. ఏం తెలియనట్టు కూర్చుంటే ఇప్పుడు ఎలీషా పిలిచి అడిగాడు. ఏమని అడిగాడు తెలుసా? ఏమయ్యా ఎటు పోయావు అంటే ఏమంటున్నాడు తెలుసా? నేను ఎడిగిపోయినా, ఎడిగిపోలే, ఈయన్నే ఉన్నా అంటాడు. చదవండి. 25వ వచనం. అతడు లోపలికి పోయి యజమాని ముందర నిలువగా చూచి, గేహజీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా? ఎటుపోయినావు అసలుకు? ఎంత సింపుల్గా చెప్పేస్తున్నాడు అబద్ధం. నేను ఎడిపోయినా, ఎడిపోలే, ఈయనే ఉన్నా అంటున్నాడు. నేను ఎడిపోలే, ఈయనే ఉన్నా అంటే దైవ దృష్టి కలిగిన దైవజనుడు అక్కడ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము తిరిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చుచున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? అరే, ఒక దిక్కు వాడు యుద్ధానికి వస్తున్నాడు ఇశ్రాయేలు మీదకి. వానికి ఇశ్రాయేలు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని నేను అనుకున్నా. నువ్వేమో పరిగెత్తుకొని వెళ్ళి డబ్బులు, ధనము, బట్టలు అని వానెనక పరిగెత్తితే ఇవి సంపాదించుకోవడానికి ఇది టైమా రా భయ్? ఇది సమయమా? నా మనసు నీతో రాలేదా? ఎందుకు ఆ మాట మాట్లాడాడు? నా మనసు ఏంటి? దేవుడు కనపరచబడాలనేది నా మనసు. నీ మనసు ఏంటి? ధనాన్ని సంపాదించుకోవాలనేది నీ మనసు. ఇప్పుడు నీకు ఎవరు కావాలా? దేవుని ఘనత కావాలా? నీ గొప్పతనాలు, నీ ఐశ్వర్యం, నీ మంచితనం కావాలా? దేవుడు ఘనపరచబడడం కావాలా నీకు? ఈ లోకంలో నీ పేరు గొప్ప చేయబడడం కావాలా? ఆలోచన చేయి. చూడండి, ఆ ప్రశ్న అడగగానే, కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలెనైన తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను. ప్రేమిన వారలారా,
నయమాను వదిలించుకొని పోతున్నాడు కుష్ఠరోగం. ఎలీషా తలిగించుకున్నాడు. నయమాను వదిలించుకున్నాడు, గేహజీ తలిగించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని యందు విశ్వాసం లేని ఒకడొచ్చి స్వస్థత పొందితే, దేవుని యందు విశ్వాసం ఉందని చెప్పుకొని నామకార్థంగా బ్రతికటోడు ఎట్లయిపోయాడు? ఆ రోజుల్లో కుష్ఠున్నోళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? ఊరు బయట ఉండాలా. ఎవరన్నా కనపడ్డారు అనుకోండి, ఏం చెప్పాలో తెలుసా? నేను అపవిత్రుని అని చెప్పాలా. ఎందుకు? వీళ్ళకున్న కుష్టు వాళ్ళకు వ్యాపించకుండా ఉండడం కోసం, వాళ్ళు వీళ్ళ దగ్గరికి రాకుండా ఉండడం కోసం నేను అపవిత్రుని అని చెప్తే ఎవరు వచ్చి ఈయనను ముట్టుకోకుండా ఉంటారని ఊరు బయట ఉంచారు. ఊర్లో ఉంటే ఆ కుష్టు అందరికి వ్యాపించే అవకాశం ఉందని. ఇప్పటికి కూడా ఎవరికైనా కుష్టు వస్తే ఆ కుష్టు రోగులకు సంబంధించిన కాలనీస్ ఉన్నాయి, లెప్రసీ కాలనీస్. ఆ ప్లేసుల్లో వాళ్ళని ఉంచుతారు. ప్రవక్తతో పరిచర్యలో ఉండాల్సిన వ్యక్తి ఎక్కడున్నాడు? పాలెము వెలుపల బతకాల్సిన పరిస్థితి వచ్చింది. పరిశుద్ధమైన ప్రవక్త పక్కన ఉండి పరిశుద్ధులలో పాలు పొందాల్సిన ఒక ప్రవక్త అయిన గేహజీ ఇప్పుడు అపవిత్రుణ్ణి అనుకుంటూ బయట బ్రతకాల్సి వచ్చింది. కారణం ఏంటి? ఎలీషా మనసును కలిగి లేడు, ధనం పైన వ్యామోహం కలిగి ఉన్నాడు. ఎలీషా మనసు దేవుని కొరకు, దేవుని నామము ఘనత కొరకు ప్రాకులాడుతుంటే, గేహజీ మనసు సంపాదన వైపు తిరిగింది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, 4 వ్యక్తులను మేము ముందు పెట్టాను. ఒక చిన్నది సరి అయిన సమయంలో స్పందించడాన్ని బట్టి ఒక సైన్యాధ్యక్షుడు స్వస్థత పొందడానికి అవకాశం దొరికింది. సైన్యాధ్యక్షుడు రాంగ్ ప్లేస్కి వెళ్ళాడు, రాంగ్ యాటిట్యూడ్ చూపించాడు. కానీ ఒక సేవకుని మాటతో తన జీవితాన్ని మార్చుకున్నాడు, స్వస్థత పొందాడు. మళ్ళీ కృతజ్ఞత చూపించడానికి ఎలీషా దగ్గరికి వచ్చాడు. కానీ ఆ కృతజ్ఞతను ఎలీషా స్వీకరించలేదు. ఎలీషా మనుషులను మెప్పించడానికి జీవించేటోడు కాదు. మనుషుల మెప్పు కోరుకోవాలనేది ఎలీషా ఉద్దేశం కాదు. ఒకవేళ సైన్యాధ్యక్షుడైన సిరియా దేశపు సైన్యాధ్యక్షుడైన నయమాన్ను ప్రసన్నం చేసుకోవడానికి బయటకు వచ్చి ఆయన కోసం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ చేశాడా? చేయలేదు. ఇప్పుడు నయమాను మెచ్చుకోవడం కాదు ఈయనకు కావాల్సింది. ఎవరు మెచ్చుకోవాలా? దేవుడు మెచ్చుకోవాలని, దేవుని మార్గంలో ఉండాలని ఆశపడ్డాడు. అందుకే కానుకలు కూడా స్వీకరించలేదు, తిరిగి పంపించేశాడు. అక్కడ కానుక తీసుకోపోవడానికి ఒకటే రీజన్. తీసుకోవచ్చు, కానీ తీసుకోపోవడానికి ఒక రీజన్ ఉంది. ఏంటా రీజన్ అంటే, వాళ్ళ దేవుని గొప్పతనం తగ్గిపోవద్దు అనేది. కానీ గేహజీ రథం వెనుక పరిగెత్తి దేవుని నామం పాడు చేశాడని చెప్పొచ్చు. ఒకవేళ నిజంగానే నయమాను అదే విశ్వాసంలో కొనసాగే పరిస్థితి అయితే బైబిల్లో ఆయన గురించి మళ్ళీ రాద్దురు కావచ్చు. నయమాను వెళ్ళి తన దేశంలో యెహోవా యందు నమ్మిక ఉంచి మంచిగా బ్రతికాడని. గేహజీ నయమాను విశ్వాసాన్ని పాడు చేశాడు. అంత మాత్రమే కాదు, దేవుని పేరును కూడా పాడు చేశాడు. ఇప్పుడు చెప్తాను వినండి. నామకార్థపు క్రైస్తవునిగా జీవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని నామాన్ని పాడు చేయడానికే పనికొస్తారు. అంత మాత్రమే కాదు, ఎదుటోళ్ళ విశ్వాసాన్ని పతనం చేయడానికే పనిచేస్తారు. అంతకు మించి పనిచేయరుగా. ఎదుటోళ్ళ విశ్వాసం పడిపోతుంది మీ వల్ల,
ఇంకొకటి దేవుని నామం అవమానపరచబడుతుంది. ఈ 2 పనులు మీ ద్వారా జరగద్దని దేవుడు మీ ద్వారా కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఒకవేళ ఇప్పటి వరకు మీ జీవితంలో లోకానికి దగ్గరగా దేవునికి వ్యతిరేకంగా ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఇది అనుకూలమైన సమయం దేవుని దగ్గర ఒప్పుకోవడానికి. అవును ప్రభు, నేను చేయకూడని పనులు చేశాను, లోక సంబంధిలాగా లోకములాగా జీవించాను, లోక పరిస్థితుల్లో బ్రతికాను, కానీ ఇప్పుడు నీ ముందుకు వస్తున్నాను, నాకు సహాయం చేయి, నన్ను బలపరచు, లోకానికి దూరంగా నీకు దగ్గరగా